జై శ్రీమన్నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం అతి పురాతనమైన దక్షిణ కాశీగా పిలువబడే హరిహర క్షేత్రమైన పుష్పగిరి చెన్నకేశవ స్వామి వైద్యనాథ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో శివకేశవులు ఇద్దరూ ఒకే చోట స్వయంభుగా వెలిసిన పుష్పగిరి చెన్నకేశవ స్వామి వైద్యనాథ స్వామి ఆలయం చాలా ముఖ్యమైనది. పుష్పగిరి క్షేత్రం కడప జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో చెన్నూరు గ్రామానికి సమీపంలో ఉన్న పుష్పగిరి అనే ప్రాంతంలో పెన్నా నది లేదా పినాకిని నది తీరంలో ఒక చిన్న కొండ మీద ఉంది. పుష్పగిరి క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశర స్వామిగా, పరమశివుడు వైద్యనాథ స్వామిగా లింగాకారంలో ఒకే ప్రాంగణంలో స్వయంభుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం శైవులకు వైష్ణవులకి కూడా చాలా ముఖ్యమైనది. శైవులు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగాను దక్షిణ కైలాసంగాను పిలుస్తారు. వైష్ణవులు ఈ క్షేత్రాన్ని మధ్య అహోబిలంగా పిలుస్తారు. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశవ స్వామిగా దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 10 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. పక్కన లక్ష్మీ అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారిగా కొలువై ఉంటుంది. ఆ పక్కన పరమశివుడు వైద్యనాథ స్వామిగా లింగాకారంలో దర్శనమిస్తాడు. ఈ పుష్పగిరి కొండ మీద అనేక ఆలయ సముదాయాలు, శిల్పకళా సౌందర్యం ఉంటుంది. ఇక్కడ చెన్నకేశవ స్వామి వైద్యలింగేశ్వర స్వామే కాకుండా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. త్రికూటేశ్వర ఆలయం, కామాక్షి అమ్మవారి ఆలయం, పాతాళ గణపతి ఆలయం, హనుమంతుని ఆలయం, అంతేకాకుండా అనేక శివలింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి. పుష్పగిరి కొండ మీద శ్రీ మహావిష్ణువు పరమశివుని పాదాల ముద్రలు కూడా మనం చూడవచ్చు. ఈ పెన్నా నది 5 నదులతో కలిసి ఉండడం వల్ల ఈ నదిని పంచనది అని, ఈ క్షేత్రాన్ని పంచనదీ క్షేత్రం అని పిలుస్తారు. ఈ క్షేత్రంను చోళుల రాజులు అభివృద్ధి చేశారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని కామాక్షి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కూడా చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం. పూర్వము గరుత్మంతుడు తన తల్లి దాస్యంను పోగొట్టేందుకు గాను స్వర్గలోకం నుండి అమృత భాండంను తీసుకువస్తున్నప్పుడు ఆ భాండం నుండి 2 బిందువులు ఈ పెన్నా నదిలో పడినాయి. అప్పటి నుండి ఈ నదిలో స్నానమాచరించిన వారందరూ తిరిగి యవ్వనంను పొందేవారు. ఇది గమనించిన దేవతలు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పగా విష్ణుమూర్తి ఒక చిన్న పర్వతమును ఈ నదిలో వేసెను. నదిలో ఉన్న అమృత బిందువుల ప్రభావం వల్ల ఆ పర్వతము నదిపైకి తేలెను. ఆ పర్వతము పుష్పాల ఆకారంలో ఉండడం వల్ల ఈ ప్రదేశానికి పుష్పగిరి అనే పేరు వచ్చింది. ఇదిలో పర్వతం తేలి ఉండడాన్ని చూసి విష్ణుమూర్తి పరమశివుడు ఈ క్షేత్రానికి వచ్చి తమ పాదాలతో పర్వతం తొక్కగా పర్వతము నీటిలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దేవతల కోరిక మీదట పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంను దర్శించుకున్న వారికి సకల పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆయువు ఆరోగ్యం కలుగుతుందని, ఇక్కడ నదిలో స్నానం ఆచరించిన వారికి ఆరోగ్యం కలుగుతుందని పురాణాలలో కూడా తెలియచేయబడింది. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన పుష్పగిరి క్షేత్రంను మనం కూడా దర్శించుకుని శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.